మేడం ఈ రోజు మూవీ రిలీజ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది, ఈ ప్లాట్ఫామ్ దొరికింది పీవీఆర్ లో. అది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద హోల్. అంటే పెద్ద మొత్తంలో ఎక్కువ థియేటర్లో అయితే సినిమా అయితే రిలీజ్ కాలేదు. అవునవునండి, బికాజ్ మాకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ టైం దొరకలేదు. చాలా తొందరలో అయిపోయింది. ఇంకా బడ్జెట్ ఇస్ ఆల్సో వెరీ లో, బట్ వీఆర్ హోపింగ్ దట్ దిస్ థియేటర్ బ్రింగ్స్ అస్ లైక్ బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సుమారు ఎన్నో రోజులు కష్టపడైతే ఉంటారో ఈ రోజు ప్రజల ముందుకు అయితే వచ్చింది, పబ్లిక్ ముందుకి. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. బయటికి రాగానే అందరు కాంప్లిమెంట్ చేశారు మూవీకి. అంటే నాట్ జస్ట్ అస్ యాజ్ అన్ యాక్టర్, బట్ మూవీకి ఓవరాల్ కూడా కాంప్లిమెంట్ చేశారు. సో హోప్ చేస్తున్నాం ఒకవేళ ఈ మూవీ రీచ్ అవుతే చాలా మందికి నచ్చుతుంది. ఇంకా పబ్లిక్ ఎట్లాంటి మెసేజ్ వస్తుంది? బేసికలీ ఈ మూవీ ఊరు గురించి. ఇట్స్ వెరీ రియలిస్టిక్ మూవీ. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డిఫరెన్సెస్ గురించి చెప్తారు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఫిల్మ్ కి అప్పుడప్పుడు ఇంట్లోనే villains ఉంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ while taking a decision, and it's a very big responsibility to be a president of the village. సో అది పోర్ట్రే చేస్తున్నాం మేము. ఫ్యామిలీతో చూడాల్సినటువంటి ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఏంటి వల్గర్ సీన్స్ లేవు. ఇట్స్ వెరీ న్యాచురలీ బిల్ట్. ఎలా ఉంటాయి ఊర్లో అలానే ఉంది. ఆబ్వియస్లీ డెఫినెట్లీ చిల్డ్రన్ అండర్ 18 అందరితో వెళ్ళి చూడొచ్చు. సౌండ్ వర్క్ కానీ లేకుంటే కెమెరా వర్క్ కానీ కెమెరా వర్క్, బీజిఎం రెండు పర్ఫెక్ట్ వచ్చింది. ఏ టైం కి ఏ పొజిషన్ లో కెమెరాస్ ఉండాలి. ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ వల్గర్ అట్ ఆల్. ఇఫ్ యూ విల్ సీ ద మూవీ యూ విల్ రియలీ లైక్ ఇట్. ఐ హోప్ యూ గైస్ ఆల్ వాచ్ ద మూవీ. ఈ మూవీ సందర్భంగా మీరు పబ్లిక్ కి మీ తరఫు నుంచి ఏం చెప్పాలి? ఒకటే చెప్తాను, ఇట్స్ నాట్ అ కమర్షియల్ మూవీ. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్. ఊరు గురించి, ఊర్లోనే చేసాము షూటింగ్. మొత్తం ఊర్లో ఉండి అది కూడా చాలా కష్టపడాం. సో ఒక 3 months ఊర్లోనే ఉండే. అక్కడ వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఊరు వాళ్ళతో ఉండి ఊరు వాళ్ళు ఉండిందే తిని. సో ఇట్స్ అ వెరీ బిగ్ హార్డ్ వర్క్. ఇట్స్ అ వెరీ నార్మల్ ఫిల్మ్, లైక్ అన్ ఎవ్రీడే ఫిల్మ్, లైక్ అన్ ఎవ్రీడే లైఫ్. సో మీరు చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది అంతే చెప్తాను. కానీ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ ఐ డోంట్ నో సమ్ సాంగ్స్ కమింగ్ ఇన్ బిట్వీన్, పెద్ద పెద్ద ఫైటింగ్ సీన్స్, అన్రియలిస్టిక్ సీన్స్, అలాంటివి ఏం లేవు. ఇట్స్ వెరీ నార్మల్, వెరీ న్యాచురల్. అన్నం పప్పు తినేలా ఉంది. యా, మీకు నచ్చుతుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఉంటుంది. యాక్ట్ చేశాను, 3 movies యాక్ట్ చేశాను. ఒకటి బయలంపుడని, 2 వాడేవీడని, ఇంకొకటి వచ్చేసి కలియుగ భగవాన్ అని. మూడిట్లో ఫుల్ క్యారెక్టర్ రోల్ చేశాను. ఒక మూవీలో కలియుగ భగవాన్లో హీరోగా చేశాను, మిగతా వాటిలో విలన్గా చేశాను. ఇక్కడ ఈ సినిమాలో నేను విలన్ అనటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి. ఒక మంచి వ్యక్తి చెడు మాటలు వినేసి మంచి మాటలు చెప్పడానికి ఎవరైనా వస్తే వినలేకపోతే జరిగే పర్యావరణాల మీద తీసిన సినిమా అండి ఈ రోలుగుంట సూరి. ఇప్పుడు ఈ రోలుగుంట సినిమా గురించి మరి అదే అంటే ఆ ఫ్యామిలీతో వెళ్ళి సంతోషంగా చూడగలిగే సినిమానా, లేకుంటే యూత్ చూసే సినిమానా, లేకుంటే ఆ విలన్ అంటే కొంతమంది కొంచెం ర్యాష్ మెంటాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి ప్రజలు చూడాల్సినటువంటి సినిమా ఏం చెప్తారు? ఎవరు చూడవచ్చు? 100% ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఇందులో నవరసాలు ఉన్నాయి. రౌద్రం ఉంది, కోపం ఉంది, సంతోషం ఉంది, బాధ ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. నవరసాలు ఉన్నాయి ఈ మూవీలో. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పబ్జీ గేమ్ల కంటే పెద్ద క్రైమ్ ఇందులో ఏం లేదండి. పబ్జీలో తలకాయలు నరికేసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో అంత ఇదిగా ఏం లేవు. సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సీన్స్ తీయాల్సి వచ్చింది. సో దాన్ని బట్టి పిల్లలు భయపడతారు, పెద్దలు భయపడతారు అనేది ఏం లేదు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమా. ఓకే, విలన్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు కొన్ని సీన్లలో కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంచెం దెబ్బలు కానీ తగలడం అయితే ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ రోజు మీరు ఇంత కష్టపడ్డ తర్వాత ఈ రోజు పబ్లిక్ ముందుకు వచ్చింది. ఎస్ అండి. ఈ సినిమాలో ముఖ్యంగా నేను దెబ్బలకి భయపడేవాడిని కాదు. ఎటువంటి దానికి చేయడానికైనా నేను ఏజ్ ఎక్కువ ఉంది, కానీ ఐఎమ్ వెరీ ఫిట్. దానికి భయపడే పరిస్థితి అయితే లేనేలేదు. ఈ సినిమా షూటింగ్ విషయము, లేకపోతే క్యారెక్టర్స్ విషయము, డైరెక్టర్ తీసుకున్న స్టెప్ విషయానికి వస్తే కనుక, డైరెక్టర్ అనిల్ గారు ఈ సినిమాకి యాక్చువల్గా డివైపు కూడా హెల్ప్ చేశాడండి. ఆయన బేసిక్గా డివైపు నుండి డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి ఆయనకి కెమెరా ఎక్కడ పట్టుకోవాలి, యాక్టర్ దగ్గర ఉంటే ఏం రాబట్టాలి, ఇవన్నీ కరెక్ట్గా ఆయనకు తెలుసు. అందుకని సినిమాని సింగిల్ షెడ్యూల్లో, నమ్మరు తెలియదు, సింగిల్ షెడ్యూల్లో క్యారెక్టర్స్ అందరినీ ఒక ఊర్లో పెట్టేసి సినిమా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా షూటింగ్ టైంలో
ఎటువంటి యాక్టర్కి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. హీరోనే చాలా ఎక్కువ కష్టపడ్డాడు పాపం. అతనికి ఏమన్నా చెప్పలేం, అతను అడిగితే కానీ చెప్పలేడు అతని బాధలు. రానున్న రోజుల్లో మరి మీరు ఇంకా ఎట్లాంటి పాత్రల్లో మీరు నటించబోతున్నారు? అని నాకు పర్టికులర్ జోన్ అంటూ లేదండి. ఏ పౌరాణికం దగ్గర సాంఘికము ఏది చేయడానికైనా నేను రెడీ. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఊహించడం లేదని కాకుండా మంచిగా కష్టపడి సినిమా చేసాం, రిజల్ట్ పబ్లికే ఇవ్వాలి. నిజంగా ఈరోజు చూసిన తర్వాత పబ్లిక్ మంచి రిజల్ట్ ఇచ్చారనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగున్నారు. నాకు ఇదే పెద్ద ఇదండి. అసలు ఈ స్టోరీ అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంది? రోలుగుంట సూర్య అంటే ఏంటి అసలు? రోలుగుంట అంటే ఒక రోలుగుంట అనే విలేజ్ లో జరిగిన స్టోరీ. సూర్య అంటే హీరో క్యారెక్టర్. ఒక విలేజ్ లో జరిగిన స్టోరీని ఒక వ్యక్తి సూర్య అనే క్యారెక్టర్, అందుకే రోలుగుంట సూర్య. అసలు ఈ స్టోరీ మొత్తం, ఈ మూవీ మొత్తం ఎట్లుండబోతుందండి? చాలా బాగుందండి. చూసారు కదా రిజల్ట్ అంతా వచ్చిన ప్రతి ఒక్కరు. మీరు డైరెక్టర్ కాబట్టి మీరు అంటే డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఒకటండి, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రేమతో చేస్తారు. ప్రతి సినిమా మాకు ప్రేమ ఉంటుంది. కానీ అది పబ్లిక్ ఎలా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పబ్లిక్ రియాక్షన్ చూసాను ఈరోజు. చాలా బాగుంది అన్నారు. చిన్న సినిమా కానీ క్వాలిటీ వేజ్ కానీ సౌండ్ వేజ్ కానీ ఏ విషయంలో కూడా మీకు కాంప్రమైజ్ అక్కడ చిన్న ఉన్న దాంట్లో మీరు చిన్న బడ్జెట్లో బాగా తీశారని అందరూ కూడా చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలు నాశనంగా ఇంకోలా అనిపిస్తుంది. అంటే కథ హిట్ అవ్వడం వేరు, టెక్నికల్ సైడ్ వేరు ఉంటుంది. కానీ టెక్నికల్ సైడ్ నేను బాగా చేస్తూ సినిమా కూడా మంచి నచ్చింది అన్నారు. చాలా హ్యాపీ అంత నాకు చాలా హ్యాపీ. మీతో పాటు పనిచేసినటువంటి ఆర్టిస్టులు అడగడం జరిగింది, అంటే కెమెరాకి ఎట్లా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ టాలెంట్ ఎట్లా బయట తీయాలి అనేది కూడా అనిల్ గారికి తెలుసు. మా డైరెక్టర్ చాలా తక్కువ టైంలోనే సినిమా కంప్లీట్ చేయడం జరిగింది అన్నట్లు కూడా మిమ్మల్ని మీ గురించి ఎప్పుడైతే జరిగింది? 100%. నేను బేసిక్గా డిఓపి అసిస్టెంట్ అండి. చాలా సినిమా అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను. చేసిన తర్వాత నేను డైరెక్షన్ బయలుపూడి అని సినిమా. అంటే ఒక ఆర్టిస్ట్ని కానీ ఒక ఎమోషన్ కానీ ఏ యాంగిల్ వెళ్తే కనెక్ట్ అవుద్ది, చూపిస్తే అది ఇది అవుద్ది, రిజల్ట్ అవుద్ది. ఒక బోల్డ్గా చూపించండి అలా చేయాలి, ఒక అందంగా చూపించండి, గ్లామర్గా చూపించండి అలా చేయాలి. అంటే ఈ షీలోట్ షాట్ అంటే ఎమోషన్, ఒక కథ ఏం కోరుకుంటాను దానికి ఎలా చేస్తా అనేది నాకు బాగా అది ఐడియా ఉందండి. దాన్ని బేస్ చేసుకుని చేశాను. ఇప్పుడు ఇది మరి మొత్తం కూడా విలనిజం మొత్తం అంటే మొత్తం కూడా రక్తపాతం ఒక సృష్టించే సినిమా లెక్క ఉందన్నమాట. అయితే మరి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా, లేకుంటే యూత్ వరకైనా, లేకుంటే బాగా మాస్గా ఉండేటటువంటి ప్రేక్షకులు ఉంటారు వాళ్ళకి కనెక్ట్ అవుతుందా? ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం? లేదండి, ఫ్యామిలీతో చూడొచ్చు, యూత్ కూడా బాగా కనెక్ట్ అవుద్ది. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కావాలంటే ఈ సినిమా చూడాలి. విలేజ్ ఫీల్ కావాలంటే, ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది, రగ్గుడుగా న్యాచురల్గా లింగి పంచులు. ఒక విలేజ్ వెళ్తే ఆ విలేజ్ని మనం వెళ్ళి మళ్ళీ ప్రదర్శన చూడాలంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మనకు హ్యాపీ, వాళ్ళకి అర్థమైపోతుంది. ఆల్ ఆడియన్స్కి ఎక్కుద్దండి. ఇప్పుడు ఇది చాలా తక్కువ థియేటర్లలో మరి రిలీజ్ కావడం జరిగింది. మరి మీ ఈ సినిమాకి మరి పెట్టిన దానికన్నా కూడా ఇంకెక్కువ అంటే రెస్పాన్స్ వచ్చిందని మీరు భావిస్తున్నారా? థియేటర్లు అంటే ఈరోజు ఏదో 15 సినిమాలు ఉన్నాయంట, పెద్ద సినిమాలు. 15 సినిమాలు అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయలేరండి. ఇప్పుడు మనమైనా కానీ 1000 మంది ఒకేసారి వచ్చి ఒక హాల్లో పడేస్తే అందరూ ప్లేస్ సరిపోదు. అలాగే సినిమాలు ఎక్కువ ఉండడం వల్ల అందరికి చాలా మంది థియేటర్ తక్కువ వచ్చాయి. నాకంటే తక్కువ వచ్చాయని నాకు 2-3 డైరెక్టర్ ప్రొడ్యూసర్లు చెప్పారు. మీకు ఎన్ని వచ్చాయి, మాకు ఎన్ని వచ్చాయి అంటే మాకు అన్ని అన్నాడంటే చాలా తగ్గిపోయాయి మాకంటే. నాకు పర్లేదు, అంటే వచ్చిన థియేటర్లో బెటర్గా వచ్చాయి. ఈ థియేటర్లో బాగా ఆడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థియేటర్ స్లోగా పెరుగుతుంది, ఇంకా పెంచుతానని చెప్పారు డిస్ట్రిబ్యూటర్.